హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలలో నుండి 4వ భాగాన్ని వినేద్దామండి. రవిని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు. ఉదయం 10 గంటలకి వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలవుతోంది. జనరల్ వార్డులో రవి పడుకునే ఖాళీ మంచం పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చునున్న గిరిజ తన భవిష్యత్తు గురించి కాలం చెప్పబోయే తీర్పు కోసం వేచి చూస్తున్న దానిలా ఉంది. ఉదయం నర్సులు వచ్చి రవిని తీసుకువెళ్తుంటే రవి ఆఖరిసారిగా తన చేయి పట్టుకుని అక్క అంటూ బేలగా కళ్ళలోకి చూశాడు. గిరిజ రాత్రి నుంచే ఈ క్షణంలో తను ఎంత ధైర్యంగా ఉండాలో, చిరునవ్వుతో వాడిని ఎలా పంపాలో రిహార్సల్స్ 1000 సార్లు చేసుకుంది. అయినా తీరా ఆ క్షణం వచ్చేసరికి ఆ నిశ్చయమంతా గాలిలోకి ఎగిరిపోయింది. కళ్ళలోకి నీళ్లు చివ్వున ఉబికి వచ్చాయి. రవి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రవి, నువ్వు వచ్చే వరకు ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తుంటాను అంది. రవి గిరిజ చేయిని గట్టిగా నొక్కాడు. అందులో నేను మళ్ళీ తిరిగి వస్తానా అనే సందేహం కనిపిస్తోంది. గిరిజ పరిగెత్తుకు వెళ్ళి బ్యాగ్ తెరిచి కుంకుమ పొట్లం తీసింది. కుంకుమ తెచ్చి రవి ముఖాన పెట్టింది. రవి గిరిజ చేతిని వదల్లేనట్టు వదిలాడు. నర్సులు రవిని తీసుకుని వెళ్ళిపోయారు. గిరిజ శక్తంతా రవితోనే వెళ్ళిపోయినట్లుగా ఉంది. నీరసంగా మంచం దగ్గరకు తిరిగి వచ్చింది. స్టూల్ మీద కూర్చుంది. ఆ ఖాళీ మంచం చూసేసరికి కడుపులో నుంచి దుఃఖపు తెర కెరటంలా తన్నుకు వచ్చేసింది. కొంగులో ముఖం దాచుకుని ఏడ్చేసింది. పక్క బెడ్ మీద ఉన్న ముసలావిడ వచ్చి, ఊరుకో, ఏం చేస్తాం, అంతా దేవుడి దయ, ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఊరడించింది. చుట్టుపక్కల రోగులు కూడా గిరిజ వైపు సానుభూతిగా చూస్తున్నారు. స్టూల్ మీద కూర్చున్న గిరిజ అలాగే కూర్చుండిపోయింది. గిరిజకి ఆ చుట్టుపక్కల జరుగుతున్న సందడేదీ వినిపించటం లేదు. చిన్నప్పటి నుంచి తను రవి కలిసి పెరిగిన సంఘటనలే గుర్తుకొస్తున్నాయి. ఒకసారి తనకు జ్వరం వచ్చింది. వాకిట్లో చిమచింతకాయలు అమ్మకానికి వచ్చాయి. తను కావాలని అంటే తండ్రి తినవద్దని, జబ్బు చేస్తాయని కేకలేశాడు. రవి రహస్యంగా కొనుక్కుని తీసుకువచ్చాడు. అక్క, నీకు జ్వరం ఉందా, ఏది చూడని అంటూ లాగు జేబులో ఉన్న చెయ్యి తీసి దుప్పటి కింద ఉన్న గిరిజ చేయి పట్టుకున్నాడు. గిరిజ చేతికి ఏమిటో తగిలాయి. అక్కని నిద్రపోని, మాట్లాడించవద్దని చెప్పానా? వంట చేస్తున్న తండ్రి కేకలు పెట్టాడు. గిరిజ దుప్పట్లో నుండి చేయి తీసింది. చేతిలో చేమసింతకాయలు. గిరిజ కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. ఇద్దరి కళ్ళలో సంతోషం నాట్యం చేసింది. తిను అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. తను తింటోంది. ఇంతలో తండ్రి వచ్చాడు. అల్మరా దగ్గరికి వెళ్ళి థర్మామీటర్ తెచ్చాడు. గిరిజ, నోరు తెరు, జ్వరం చూస్తాను అన్నాడు. గిరిజ నోరు తెరవలేదు. పెదవులు బిగించి భయంగా తండ్రి వైపు చూస్తోంది. నిన్నే, నోరు తెరు. గిరిజకి నోరు తెరవక తప్పలేదు. ఏమిటా తినేది? గిరిజ మాట్లాడలేదు. ఆయన దుప్పటి లాగి చూశాడు. సీమచింతకాయల తొక్కలున్నాయి. ఇవి ఎక్కడివి నీకు? ఆ రవిగాడు తెచ్చి ఉంటాడు, అవునా? ఆయన గద్దించాడు. లేదు నాన్న, తమ్ముడు ఇవ్వలేదు, గిరిజ చెబుతూనే ఉంది. ఆయన వినిపించుకోలేదు. దొడ్లో బట్టలు ఆరేస్తున్న రవిని రెక్కపట్టుకు లాక్కువచ్చి, ఎరా, నీ ప్రేమ అంతా ముంచుకుపోతుందా? రాత్రికి జ్వరం ముదిరితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇలాంటి వెధవ పనులు ఇంకోసారి ఎప్పుడైనా చేస్తావా అంటూ వంగదీసి 4 బాదాడు. గిరిజ లేచి వచ్చి రవిని పట్టుకుంది. నాన్న, ఇంకెప్పుడూ తినను, వాడిని కొట్టకు అంటూ ఏడ్చింది. ఆడదిక్కులేని సంసారం. వంట తండ్రి చేసేవాడు. ఇద్దరూ తండ్రికి సాయం చేసేవారు. తర్వాత గిరిజ వంట చేస్తుంటే రవి సాయం చేసేవాడు. ఎప్పుడూ ఇద్దరూ ఒక్క మాటగా ఉండేవారు. ఒకరి పట్ల ఒకరికి బహుప్రాణం. అంత ప్రేమ ఉన్న తమ్ముడిని గురించిన జ్ఞాపకాలెన్నో. తను తండ్రిపోయిన ఒంటరితనంతో బాధపడలేదు. ఎందుకంటే ఏ కాస్త కన్నీళ్లు పెట్టుకున్నా రవి వెంటనే వాటిని తుడిచేసేవాడు. అక్క, నన్ను ఏడవద్దని నువ్వేడుస్తున్నావా? నువ్వే చెప్పావుగా, మనిద్దరం ఒకరికి ఒకరు తోడుగా ఉండి నాన్నలేని బాధను మర్చిపోవాలని అనేవాడు. వయసుకు చిన్నవాడైనా వాడికి గ్రహింపు శక్తి ఎంతో ఉంది. స్టూలు మీద అరచేతుల్లోకి ముక్కు దించుకుని కూర్చున్న గిరిజ పదే తమ్ముణ్ణి గురించిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోసాగింది. రవి, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో బతకలేనురా. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను, నీ వెంటే వస్తాను అనుకోసాగింది. గిరిజ, ఎవరో పిలిచారు. తన ఆలోచనల్లో మునిగిపోయినట్లుగా కూర్చున్న గిరిజ చివున తలెత్తింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిలబడి ఉన్నారు. బాబుగారు, మీరా? గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆయన ఈ వార్డులోకి అడుగుపెట్టేసరికి దూరంగా ఖాళీగా ఉన్న మంచం పక్కన అరచేతిలోకి ముఖం దించుకుని ఒంటరిగా కూర్చున్న గిరిజ కనిపించింది. ఆయన అక్కడకు వచ్చారు. పేరు పెట్టి పిలిచారు. గిరిజ తలెత్తి చూసింది. ఎంతో కళగా ఉండే ఆ కళ్ళు ఏడ్చి అలసిపోయినట్లుగా ఎర్రగా నీరసంగా ఉన్నాయి. ముఖం పీక్కుపోయింది.
అలా ఒంటరిగా దీనంగా కూర్చుని ఉన్న గిరిజను చూసేసరికి ఆయన మనసు జాలితో సానుభూతితో ద్రవించిపోయింది. ఈ కృతజ్ఞుడు మళ్ళీ నా ఎదుట ఎందుకు వచ్చాడా అని చూస్తున్నావా? అదేమిటి బాబుగారు అలా అంటారే? కూర్చోండి. మీ ఒంట్లో ఎలా ఉంది? చప్పున లేచి తను కూర్చున్న స్టూల్ ఆయనకిచ్చింది. బాగానే ఉన్నట్లు నేను కనిపించటంలా? రాజగోపాలరావు గారు కూర్చున్నారు. రవి ఈ ఆపరేషన్ గదిలో ఉన్నాడు కదూ అని అడిగారు. గిర్రున నీళ్లు నిండగా గిరిజ కళ్ళు కిందకి వాలాయి. అవునన్నట్లు చూసింది. మీ వాళ్ళెవరూ రాలేదా? మాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు బాబుగారు. నాకు రవికి నేను, అంతే. ఆయన జరిగిందంతా చెప్పారు. మీరిక్కడ ఉన్నారని మా డాక్టర్ గారు చెప్పగానే పరిగెత్తుకు వచ్చాను. అయినా నువ్వు కూడా నన్ను చాలా చెడ్డవాడిని చేశావు అన్నారు. నేనా? ఆశ్చర్యంగా చూసింది. కాదా మరి? నేను విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంది. కాస్త ఫోన్ చేయకూడదా? మీరు పెద్దవారు, బిజీగా ఉంటారు. అదీ కాకుండా నేను మీకు గుర్తుంటానో లేదో అనుకున్నాను. నాకు ఇంత ఉపకారం చేస్తున్న నిన్ను మర్చిపోగలనా నేను? గిరిజ తలదించుకుంది. మీరు 10 సార్లు అంత మాట అనకండి. నేను చేసిన సాయం ఏపాటిది? నువ్వు భోజనం చేశావా? ఆకలి లేదు నాకు, నేనిప్పుడే వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయారు. దాదాపు అరగంట తర్వాత సాయన్న వచ్చాడు. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారమ్మా అని పిలిచాడు. గిరిజ అతని వెంట బయలుదేరింది. అక్కడ స్పెషల్ రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఒకదాని ముందు రాజగోపాలరావు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. గిరిజను చూడగానే అమ్మా గిరిజ అని పిలిచారు. ఇదిగో ఇది మీ గది. రవి ఇక్కడ దాదాపు 20 రోజుల పైనే ఉండాలిట. స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాను అన్నారు. గిరిజ లోపలికి వెళ్ళింది. గది విశాలంగా ఉంది. 2 మంచాలు మెత్తటి పరుపులతో తెల్లటి దుప్పట్లు పరిచి ఉన్నాయి. బాత్రూమ్ ఉంది. గిరిజకు ప్రాణం వచ్చినట్లయింది. గిరిజ లోపలికి వచ్చి కూర్చోగానే సాయన ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ గ్లాస్లో పోసి ఇచ్చాడు. వద్దు, నాకు తాగాలని లేదు అంది. రాజగోపాలరావు గారు అప్పటికే లోపలికి వచ్చారు. తాగమ్మా అన్నారు. ఇంతలో ఆ గదిలో ఉన్న ఫోన్ మోగింది. ఆయన వెళ్ళి తీశారు. ఎస్ అన్నారు. క్షణం సేపు అవతలి వైపు నుంచి చెప్పే మాటలు వింటున్నారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్నారు. రిసీవర్ పట్టుకునే గిరిజ, రవి ఆపరేషన్ సక్సెస్ అయిందట. నర్స్ చెప్పింది. నర్స్ నాకు తెలుసు. ఇక్కడికి ఫోన్ చేయమని, ఆ పేషెంట్ నా బంధువు అని చెప్పి వచ్చాను అన్నారు. కూర్చున్న గిరిజ గవాలా లేచింది. నిజంగానా బాబుగారు అంటూ ఫోన్ దగ్గరికి వచ్చింది. నువ్వే విను అంటూ ఆయన ఫోన్లోకి, నర్స్, ఆ కుర్రాడి అక్క ఇక్కడ ఉంది. ఈ చల్లటి వార్త మీరే చెప్పండి అన్నారు. గిరిజ ఫోన్లో నర్స్ చెప్పగా విని రవి ప్రాణం దక్కిన శుభవార్తను వింది. థ్యాంక్ యూ అని కన్నీళ్లతో అంది. ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అన్నారు ఆయన. ఫోన్ పెట్టేసిన గిరిజ ఆయన వైపు తిరిగింది. మరుక్షణంలో చటుక్కున వంగి ఆయన పాదాలకు నమస్కరించింది. అరెరే, ఇదేమిటి? నేనేం సాయం చేశాను అంటూ ఆయన లేవదీశారు. బాబుగారు, రవి కాదు బ్రతికింది, నేను గుండెల మీద చెయ్యి ఆనించుకుంటూ నవ్వుతూ అనబోయింది. మరుక్షణంలో బావురమని ఏడ్చేసింది. ఆయన గిరిజను పట్టుకున్నారు. గిరిజ అన్నారు. ఆయనకి కమల సుస్థి సంగతి గుర్తుకు వచ్చింది. గిరిజ, నువ్వు పడిన వేదన నాకు తెలుసమ్మా. ఒకరోజు నేను కూడా ఈ బాధ అనుభవించిన వాడినే. నువ్వు అదృష్టవంతురాలివి. దేవుడు నిన్ను దయతలిచాడు. నీ దుఃఖం వ్యధ కొద్దిసేపే. నేను దురదృష్టవంతుడిని. అందుకే జీవితాంతం గుండెల్లో మూట కట్టుకుని అనుభవిస్తున్నాను అనుకున్నారు. ఆయన వెళ్ళి కాఫీ గ్లాస్ తెచ్చారు. గిరిజ, ఇప్పుడైనా కాఫీ తాగుతావా అంటూ అందించారు. ఆ క్షణంలో ఆయన గిరిజ కళ్ళకి ఆపద్బాంధవుడిలా కనిపించారు. దైవం ఎంత చిత్రంగా ఇద్దరినీ కలిపాడు అనుకుంది. ఆయన వెళ్లే ముందు అన్నారు. గిరిజ, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. రవి ఆరోగ్యం కోలుకుని ఈ ఊరు నుంచి మీ ఇద్దరూ వెళ్లే వరకు మీ బాధ్యత నాది. బాబుగారు అంటూ గిరిజ మాట్లాడలేకపోయింది. రాజగోపాలరావు గారు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకి ఒక మంచి పని చేశాననే తృప్తి కలగసాగింది. 2 వారాల అనంతరం రాజగోపాలరావు గారు చేతి నిండా పుస్తకాలతో ఆ స్పెషల్ రూమ్లోకి వచ్చారు. రవి మంచం మీద దిళ్లకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు. గిరిజ పక్క కుర్చీలో కూర్చుని బత్తాయి తొనలు వలిచి తినిపిస్తోంది. ఆయన లోపలికి రాగానే గిరిజ లేచి నిలబడింది. రవి లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఆయన వారించారు. కూర్చో, ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. నాకైతే బాగా కులాసాగా ఉంది. ఈ గదిలోంచి బయటికి వెళ్ళనిస్తే వీధుల్లో పరిగెత్తాలని ఉంది అన్నాడు రవి హుషారుగా. డాక్టర్ ఏమన్నాడు అని అడిగారు. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గిరిజ జవాబు చెప్పింది. రాజగోపాలరావు గారు కూర్చున్నారు. ఈ 4 రోజులు బయటికి వెళ్ళి తిరిగి రావచ్చునని చెప్పారు అన్నాడు రవి. అయితే ఇంకేం ప్రోగ్రామ్స్ వేసేయండి. ఈ ఊరు మీరు చూడలేదుగా. రోజు సాయంత్రం వేళలో అలా బజార్లో తిప్పి తీసుకురమ్మనమని డ్రైవర్కి చెబుతాను. గిరిజ, నీకు ఏవేవి చూడాలనుందో చెప్పు. చీరల షాపులకి వెళ్తావా?
గిరిజ అవసరం లేనట్లు తల తిప్పింది. మరేం కావాలి? అక్కకి ఏం కావాలో నన్ను చెప్పమంటారా అన్నాడు రవి. చెప్పు, గిరిజకి ఏం కావాలి అన్నారు ఆయన. అక్కకి ఈ ఊర్లో ఏమీ చూడాలని లేదు, ఒకే ఒక వ్యక్తిని తప్ప అన్నాడు. ఒక వ్యక్తా? ఆయన ఆశ్చర్యపోయాడు. అవును, ఎవరా వ్యక్తి ఆసక్తిగా అడిగారు. రవి గిరిజ వైపు చెప్పేస్తున్నా సుమా అన్నట్టు చూసి చెప్పాడు. నాకు ఈ ఆపరేషన్కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయం చేయకపోతే ఇంత త్వరగా నాకు ఈ ఆపరేషన్ జరిగేది కాదు అంటూ గిరిజ పేపర్లో ప్రకటన ఇచ్చిన వైనమంతా చెప్పాడు. ఆయన అంతా విన్న తర్వాత, ఓస్ ఇంతేనా, ఇదేం భాగ్యం. గిరిజకి ఆయన్ని చూడాలని ఉంటే నేను చూపించి తీరుతాను. ఏది అడ్రస్ ఉంటే ఇలా ఇవ్వండి. మా డ్రైవర్ ఉన్నాడే, వాడు కారడవిలో అయినా సరే గుర్తులు ఇస్తే మనిషిని పట్టి లాక్కురాగలడు. అడ్రస్సా? అడ్రస్ లేదు. అది ఉంటే మేమే ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాసేవాళ్ళం. అడ్రస్ మాకు తెలియదు, ఆయన ఇవ్వలేదు. గిరిజ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న ఉత్తరం తెచ్చి ఇచ్చింది. ఆయన ఉత్తరం చదవగానే కాసేపు ఆలోచనలో పడ్డారు. తర్వాత దాన్ని జేబులో పెట్టుకుంటూ నేను ప్రయత్నిస్తాను అన్నారు. ఆయన ఇంటికొచ్చిన తర్వాత కూడా ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివారు. తర్వాత సాయన్నని పిలిచారు. సాయన్న రాగానే, చందు పుట్టినరోజు నాడు 2000 రూపాయలు ఒక ప్రాణం నిలబెట్టడానికి దానం చేశాడని చెప్పావు, అదెవరో నీకు తెలుసా అని అడిగారు. చిత్తం అంటూ సాయన్న పేపర్ కటింగ్ తెచ్చి ఇచ్చాడు. రాజగోపాలరావు గారు అది చదివారు. చందు ఉత్తరం దగ్గర పెట్టుకుని సరిచూశారు. ఆ ప్రకటనకి సమాధానం సరిపోయింది. ఎంత విచిత్రం! చందు గిరిజ తమ్ముడి ప్రాణం రక్షిస్తే గిరిజ అనుకోకుండా తనకి ప్రాణదానం చేసింది. పాప మా అమ్మాయికి తెలియదు కానీ చందు చేసిన సహాయానికి రుణం తీర్చేసింది. అయితే ఒక విధంగా చందుకి గిరిజ రుణపడితే మరో విధంగా చందు గిరిజకి కృతజ్ఞతలు చూపించాలన్నమాట. ఈ జీవితం చాలా విచిత్రమైనది. అనుకోని సంఘటనల ద్వారా వ్యక్తులను దగ్గరికి చేర్చి తమాషా చూస్తోంది. గిరిజ గుర్తుకు వస్తుంటే ఆయనకి అభిమానంగా అనిపించసాగింది. ఈ 2 వారాల్లో ఆ అమ్మాయిని శ్రద్ధగా పరిశీలించే అవకాశం కలిగింది. గిరిజలో ధైర్యం ఉంది, సహనం ఉంది, సాహసం ఉంది, నిడారంబరత ఉంది. అన్నిటికంటే ఎదుటివారిని ప్రేమించే అతి మంచి గుణం ఉంది. గిరిజ ఎంత గుండె నిబ్బరం, ఎంత పట్టుదల, ఆత్మవిశ్వాసం కల వ్యక్తో రవి ఆపరేషన్ విషయం గమనిస్తేనే అద్దంలో చూసినట్లు అర్థమవుతుంది. అదే మరో ఆడపిల్ల అయితే నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చుని ఉండేదేమో. గిరిజ స్వభావంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే మొండి ధైర్యం ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. తమ్ముణ్ణి ఎంతగా అభిమానిస్తుంది. రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడి సేవలు చేసింది. ధైర్యం, సాహసం, నిరాడంబరత్వం, సౌశీల్యం ఏ ఆడపిల్లకి ఉంటాయో ఆ అమ్మాయి మెట్టినిల్లు నందనవనం అవుతుంది. అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, పరువు ప్రతిష్టలు గుబాళిస్తాయి. గిరిజను చేసుకోబోయే వ్యక్తి ఎవరో గాని బంగారు పువ్వులతో పూజలు చేసిన వాడై ఉంటాడు. కమల కూడా అంతే. అన్ని బాధ్యతలు తనే తీసుకునేది. ఆ గుణం ఒకరు నేర్పితే రాదు. ఆయన సాయన్నని పిలిచారు. సాయన్న, రేపు సాయంత్రం మన ఇంటికి భోజనానికి నాకు తెలిసిన వాళ్ళు వస్తారు. చందును కూడా ఉండమని చెప్పు అన్నారు. అలాగేనయ్యా అన్నాడు సాయన్న. ఆ రాత్రి చందు పడుకోబోతుండగా సాయన్న తాతగారి ఆర్డర్ వినిపించాడు. తెలిసిన వాళ్ళ అంటే ఎవరు? పుస్తకం తిరగేస్తూ అడిగాడు చందు. ఏమో తెలీదు బాబు. పోనీ ముసలివాళ్ళ, వయసువాళ్ళ? అది తెలీదు. సరే, నేను ఉండాలి అంటే నాకు ఒక 1000 రూపాయలు కావాలి అని చెప్పు అన్నాడు. తాతయ్య తిడతారేమో సాయన్న సందేహించాడు. చందు కన్నుగీటాడు. ఏం తిట్టడు, తాతయ్య సంగతి నాకు బాగా తెలుసుగా. నేనేదైనా తన మాట వినాలని అనుకుంటే ముందు నేను పెట్టిన షరతులన్నీ ఒప్పుకుంటాడు. సాయన్న సరేనన్నట్లు తల ఊపాడు. ఇదిగో మళ్ళీ పిలిచాడు. భోజనానికి ఆ ప్లీడర్ గారు కూడా వస్తున్నారా అని అడిగాడు. తెలియదు, కానీ ఆయన్ని పిలవకుండా తాతగారు ఉంటారా అని. చందు అవునన్నట్లు తల ఊపాడు. ఆయన పెద్ద బోర్ సాయన్న, తాతయ్యని సుఖపెట్టడం లేదు, పెళ్లి చేసుకోవడం లేదు అంటూ నాకు లెక్చర్లు దంచుతాడు. కొడుక్కి చేశాడుగా పెళ్ళి, ఆ నరకం అందరూ పడాలి అంటాడు. సాయన్న, ఆయనే గనక భోజనానికి వస్తే ఆస్తమా ఎక్కువ చేసే వంటలన్నీ చేయించు అన్నాడు. మీరు భలేవారు, తాతయ్య ఊరుకుంటారా? నన్ను దెబ్బబడి కాశీకి రైలెక్కించేస్తారు అన్నాడు. అది నిజమే. ఆయన తాతయ్యకి ప్రాణమిత్రుడు కదా. ఆ వచ్చేవాళ్ళు ఎంత బోరెత్తిస్తారో. అబ్బా నరకం, వెళ్ళకిలా పడుకుంటూ అన్నాడు. ఈ నరకం అప్పుడప్పుడు తాతయ్య దగ్గర 1000 రూపాయలు లంచం పుచ్చుకుని మీరు భరిస్తూ ఉంటారు సాయన్న నవ్వుతూ అన్నాడు. రాజగోపాలరావు గారు గిరిజని, రవిని ఆ సాయంత్రం ఇంటికి భోజనానికి పిలిచారు. మొదట గిరిజ ఒప్పుకోలేదు. ఎందుకు బాబుగారు, మనలో మనకు ఈ మర్యాదలు అవసరం లేదు అంది. ఎందుకేమిటమ్మా, అసలు భోజనానికి ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకు పిలుస్తారట?
కలిసి భోజనం చేస్తే ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత పెరుగుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు పూజలు, వ్రతాలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు అంటూ అనేక అవసరాలు ఏర్పాటు చేశారు. మనకి భోజనం పెట్టినప్పుడే అవతలి మనిషికి మన మీద ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది. కాస్త ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. కొంతమంది అన్నం పడేసినట్టుగా భోజనం పెడతారు. మరికొంతమంది ఆప్యాయతగా దగ్గరగా కూర్చుని కబుర్లు చెబుతూ కొసరి వడ్డించి తినిపిస్తారు. మనిషి ఏదైనా మర్చిపోగలడేమో కానీ తన దగ్గర కూర్చుని ఆత్మీయంగా అన్నం తినిపించిన మనిషిని జన్మలో మర్చిపోలేడు. ఒకవేళ ఎవరైనా అలా మర్చిపోతే ఆ వ్యక్తిలో మానవత్వం అనేదే లేదు, పాషాణ హృదయం అన్నమాట. మా వ్యాపారవేత్తల్ని చూడు, వ్యాపారానికి సంబంధించిన ఏ విషయాలు మాట్లాడుకోవాలన్నా మేము డిన్నర్ అనో లంచ్ అనో ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకో తెలుసా? మితంగా కడుపు నిండిన మనిషికి మనసు స్థిమితంగా ఉంటుంది, స్థిరంగా ఆలోచించగలడు. కలిసి భోజనం చేస్తున్నప్పుడు కోపతాపాలు అంత త్వరగా రావు. తర్వాత మనకి పరిచయమైన ప్రతి వ్యక్తిని భోజనానికి పిలవాలని అనిపిస్తుంది. మన మీద వాళ్లకో వాళ్ళ మీద మనకో ప్రత్యేకమైన భావం ఉంటేనే పిలవాలనిపిస్తుంది. నా ప్రాణం నువ్వు రక్షించావు, నిన్ను మా ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని నేను అనుకోవడంలో వింతేం లేదు. గిరిజ ఇక మాట్లాడలేకపోయింది. బట్టలు మడపెడుతూ మౌనంగా ఉండిపోయింది. మిమ్మల్ని భోజనానికి రమ్మనడంలో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది అన్నారాయన. ఏమిటది అన్నాడు రవి. నీ కోఆపరేషన్ చేయడానికి సహాయం చేసిన దయామయుడు మీ గిరిజ కళ్ళలో దేవుడు. ఆ చంద్రశేఖర్ ఉన్నాడే, ఆ మహానుభావుడు ఎవరో కాదు, తీరా చూస్తే మా దగ్గర బంధువే. ఏమిటి? గిరిజ మడత పెడుతున్న చీర వదిలేసి వచ్చింది. నిజంగానా? రవి ఉత్సాహంగా అడిగాడు. నిజంగానే. గిరిజ మరి ఆ మహానుభావుని చూడాలని అనుకుంది కదా, చూపించి తీరాలని నేను అనుకున్నాను. నేను నిన్న వెళ్ళగానే మా మేనేజర్ని సాయన్నని పోస్టాఫీస్ మీదకి దండయాత్రకు పంపించాను. మీరు ఆ వ్యక్తి ఎవరో చెబుతారా చెప్పరా? చెప్పినట్లయితే సంతోషం, మీకు రూపాయలు కానుకగా ఇచ్చుకుంటాం. చెప్పకపోతారా? మీ పై అధికారులు మాకు తెలుసు, ఏదో విధంగా మీ ఉద్యోగం ఊడబీకుతాం అన్నారు. పాపం వాళ్ళసలు బెదిరింపుల వరకు రానేలేదు. మా కానుకకే సంతోషపడి ఆ వ్యక్తి వివరాలు చెప్పేశారు. తీరా చూస్తే ఆ మహానుభావుడు ఎవరో కాదు, మా బంధువే, మా రక్తం పంచుకు పుట్టినవాడే. బాబుగారు నిజంగానా? గిరిజ పట్టలేని ఆనందంతో అడిగింది. రాజగోపాలరావు గారు గిరిజ మొహంలో వెలిగిపోతున్న సంతోషకాంతులను తదేకంగా చూస్తున్నారు. గిరిజ అంటోంది, ఆయన కనిపిస్తే ఒక్కసారి ఆ పాదాలకు నమస్కరించాలని ఉంది. నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టిన వారి రుణం నా జన్మలో తీర్చుకోలేను అని చెప్పాలని ఉంది. చెబుదుగాని నీకు ఆ క్షణం వచ్చేటట్లు నేను సాయం చేయాలనేగా నా ఈ తాపత్రయం అంతా. ఆయన ఎలా ఉంటారు బాబుగారు? రవి కుతూహలంగా అడిగాడు. ఎలా ఉంటాడా? ఆయన క్షణం సేపు గుర్తు చేసుకుంటున్నట్టు ఆగారు. తర్వాత వర్ణించి చెప్పాడు. వయసు 50 సంవత్సరాలు పైబడే ఉంటాయి. బట్టతల, నల్లగా ఉంటాడు. సస్యం పీల్చే అలవాటుంది. పొట్టిగా బక్కగా ఉంటాడు. రవి చేదు తిన్నట్టుగా మొహం పెట్టాడు. అరే, నేనేదో సినిమా హీరోలా ఊహించుకున్నాను. ఎందుకంటే సినిమాలో హీరో లాంటి వాళ్లే అలాంటి పనులు చేస్తారేమో అని. గిరిజ రవి తల మీద చేయి వేసింది. ఛీ, ఏమిట్రాది? ఆయన రూపం మనకెందుకు? ఆయన గొప్ప మనసుకి దండం పెట్టాలి. గిరిజ కళ్ళలో రవ్వంత కూడా ఆరాధనాభావం తగ్గకపోవడం ఆయన గమనించారు. అందుకే ఆయన ఎవరితోటి కలవడు, ఆడవాళ్లతో అసలే మాట్లాడడు. అసలు చాలా కోపిష్టి. ఎవరైనా పొగిడితే చర్రను ఏదో ఒకటి అంటాడు. ఆయన్ను కూడా భోజనానికి పిలిచాను. మీరు ఆయన్ని చూడగానే ఎక్కువేం మాట్లాడొద్దు. మీ రుణం తీర్చుకోలేమండి, మీరు మాకు చాలా సాయం చేశారు అంటే చాలు. గిరిజ రవి అలాగే అన్నట్లు తల ఊపారు. గిరిజ అంది, బాబుగారు, మేము ఏ రకంగానైనా ఆయనకి సాయపడే అవకాశం దేవుడు కలుగజేస్తే ఎంత బాగుంటుంది. చెప్పానుగా, ఆయన ఎవరితోనూ అసలు కలవడని. ఏ అవసరం వచ్చినా ఎవరి సహాయం తీసుకోడు. గిరిజ తల ఊపింది. ఆయన ఉత్తరం ధోరణిలోనే ఆ ప్రత్యేక వ్యక్తిత్వం మనుషులకి ఎడంగా ఉండాలి అనుకునే దూరం స్పష్టంగా తెలుస్తోంది అంది. సాయంత్రం కారు పంపిస్తాను, మీ ఇద్దరూ రండి అని చెప్పి రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. గిరిజ వెంటనే కూర్చుని మధుకు ఉత్తరం రాసింది. మధు, నువ్వు రాసిన ఉత్తరం అందింది. రవి కోలుకున్నాడు. 4-5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అనుకుంటున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? నేను కిందటిసారి ఉత్తరంలో కూడా రాశాను, నువ్విక్కడికి రాలేనందుకు నువ్వెంతగా బాధపడవద్దు అని. నాకిక్కడ ఏ లోటు లేదు. దేవుడి దయ వల్ల రాజగోపాలరావు గారి పరిచయం లభించింది కదా, ఆయన అండగా ఉన్నారు. డబ్బు ఎటూ ఇబ్బంది లేదు. మధు, ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. రవికి సాయం చేసి ప్రాణం పోసిన ఆ ధర్మాత్ముణ్ణి నేను రేపు చూడబోతున్నాను. ఆయన ఎవరో కాదు, రాజగోపాలరావు గారి దగ్గర బంధువేనట. ఆయన్ని చూడబోతున్నాను అంటే ఎంత సంతోషంగా ఉందో. రాజగోపాలరావు గారు సాయంత్రం నన్ను రవిని ఆయన దగ్గరికి
భోజనానికి పిలిచారు. అక్కడికి ఆయన కూడా వస్తున్నారట. ఆయన్ని చూసి తిరిగి రాగానే నీకు ఉత్తరం రాస్తాను మధు. ఏ చిన్న విషయం జరిగినా నీకు చెప్పాలనిపిస్తోంది. అది సంతోషం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, కోపం కానీ నీతో పంచుకోవాలని అనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అని నాలో నేనే తర్కించుకుంటాను. నా అంతరాత్మ ఏమని జవాబిస్తుందో తెలుసా? మధుమూర్తి నీ ప్రాణమిత్రుడు. నీ మంచి చెడ్డలు అతను తన సొంతం అన్నట్లుగా భావిస్తాడు అంటోంది. అదే నిజమైతే నేనెంత అదృష్టవంతురాల్ని కదూ. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, కానీ మంచి మిత్రుడిని సంపాదించుకోలేం. అది కేవలం మన అదృష్టం. నన్ను అడిగితే ఈ లోకంలో మంచి మిత్రుడు గల వ్యక్తి అందరిలోకి అదృష్టవంతుడు అంటాను. మధు, నాకు ఈ ప్రపంచంలో రవి తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఎక్కువగా రాసేశాను. నా మనసులో తోచినవన్నీ చెప్పడం, నువ్వు మౌనమూర్తిలా వినడం నాకు అలవాటేగా. మౌనమూర్తి, అవును, ఆ పేరు నీకు అక్షరాలా వర్తిస్తోంది. అంత తక్కువగా మాట్లాడడం ఎలా సాధ్యం? వచ్చే ముందు ఉత్తరం రాస్తాను. నీకు సెలవు దొరికితే బెజవాడ వచ్చి స్టేషన్కి వద్దు గాని. మధు, రవి ఆపరేషన్ అయిపోయింది. నాకు ఇక దిగిలేముంది. మేఘాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ఈ ఆనందం నీతో కలిసి ఎప్పుడు పంచుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. జవాబు రాస్తావు కదూ? రేపు ఉత్తరం రాస్తానుగా, అది కూడా చదివిన తర్వాత ఏకంగా ఒకేసారి జవాబు రాయి. ఉంటాను, నీ గిరిజ. గిరిజ ఆ ఉత్తరం 1-2 సార్లు చదివింది. ఎక్కడా అతిగా ఏమీ అనిపించలేదు. తర్వాత కవర్లో పెట్టి అంటించి అడ్రస్ రాసింది. మధుకి చెప్పడానికి ఎన్ని కబుర్లో, ఉత్తరాల్లో ఎన్ని రాసినా ఇంకెన్నో చెప్పేవి మిగిలిపోతున్నట్లుగా ఉన్నాయి. సాయంత్రం అవుతుండగానే కారు వచ్చింది. గిరిజా, రవి ఆ కారులో రాజగోపాలరావు గారి ఇంటికి వచ్చారు. ఆయన గుమ్మంలోనే ఎదురయ్యారు. రామ్మా రా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ ఇంటిని, ఇంటి వైభవాన్ని, అలంకరణని చూసి గిరిజా, రవి విస్తుపోయారు. రాజగోపాలరావు గారిని చూస్తే డబ్బున్న మనిషేనని తెలుస్తోంది. కానీ ఇంత ధనవంతుడని ఎవరూ అనుకోరు. ఆయన మాటల్లో అహం కానీ, భేషజం కానీ లేసమాత్రం కూడా కనిపించవు. ఆయన స్వయంగా దగ్గరుండి ఇల్లంతా చూపించారు. కూతురి ఫోటో చూపించి సగర్వంగా ఎన్నో విషయాలు చెప్పారు. కిటికీలో నుంచి చూస్తే 100 వరహాల చెట్లు, సంపంగా మాలతీలతలు కనిపిస్తున్నాయి. అవి కూతురు నాటినవేనని చెబుతూ అవి కమల ఎక్కడికి వెళ్ళింది అని తనని అడుగుతున్నట్లు ఉంటుందని అన్నారు. ఆయనకి కూతురంటే ఎంత ప్రాణమో ఆయన చెమర్చిన కళ్ళే తెలియజేస్తున్నాయి. ముగ్గురు మెట్లెక్కి పైకి వచ్చారు. పై అంతస్తులో తాళం వేసి ఉన్న ఒక గదిని చూపిస్తూ, ఇది నా మనవడి గది. వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళతాడో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఎంతసేపు స్నేహితులు 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 ఉంటే వాడికి ఇంకేం అవసరం లేదు. గుర్రాల పిచ్చి ఒకటి బాగా ఉంది. నేను అనుకోవడం వాడి మనసు కూడా ఈ గదిలాగానే ఎప్పుడూ మూసి ఉంటుంది. అందులోనూ వాడు బయటికి వచ్చి ఎదుటివారిని పలకరించాల్సిందే తప్ప ఇంకొకళ్ళని అందులోకి ప్రవేశించనీయడు. గిరిజ సానుభూతిగా ఊకొడుతూ వింటోంది. ఆయన మాటల్ని శ్రద్ధగా మనస్సు పట్టించుకోవడం లేదు. గిరిజ హృదయం మరొకరి కోసం లోపల మహా ఆతృతగా ఎదురు చూస్తోంది. ఆ గది తలుపు తెరిచి ఆ తాళం చెవి తన కొంగుకు ముడివేసుకునే అమ్మాయి కోసం నేను గాలిస్తున్నాను అన్నారు ఆయన. టైం ఎంతయిందోనని గిరిజ గడియారం వైపు చూస్తోంది. ముగ్గురు కిందికి దిగివచ్చారు. రాజగోపాలరావు తన కుటుంబం ఫోటోలు ఆల్బమ్ తీసుకుని వచ్చి ఇచ్చారు. అది కూతురు తయారు చేసిందట. ఆవిడ చిన్నప్పటి నుంచి వయసు ఎలా పెరుగుతూ మార్పులు వస్తుందో వరుసగా ఫోటోలున్నాయి. ఆమె యుక్త వయసులో ఉన్న ఫోటోలు, పెళ్ళైన తర్వాత భర్తతో కలిసి తీయించుకున్న ఆ తర్వాత ముద్దులు మూటగట్టే కొడుకుతో ఉన్న ఫోటోలు అన్నిటినీ గిరిజ చూస్తోంది. ఆ ఫోటోలు అంత క్రమపద్ధతిగా అతికించడంలో ఆవిడ క్రమశిక్షణ ఎలాంటిదో తెలుస్తోంది. గిరిజ తిరిగేస్తోంది. ఆ తర్వాత ఆవిడ ఫోటోలు లేవు. రాజగోపాలరావు గారివి, మనవడివి ఉన్నాయి. అవి రకరకాలుగా ఉన్నాయి. ఆయన ప్రతి సంవత్సరం మనవడికి పుట్టినరోజు నాడు తీయించేవిగా ఉన్నాయి. గిరిజ ఆల్బమ్ పేజీలు తిప్పుతుంటే రాజగోపాలరావు గారు చెబుతున్నారు. ఇంతలో వాకిట్లోకి కారు వచ్చి ఆగింది. అది రంగు వెలిసి పాతి మోడల్గా ఉంది. అందులోంచి ముక్కుపొడం పీలుస్తూ శేషారత్నం దిగాడు. ఆయన్ని చూడగానే గిరిజా, రవి ముఖాలు చూసుకున్నారు. ఆయన హచ్ హచ్ అంటూ అక్కడే 3 తుమ్ములు తుమ్మి లోపలికి వచ్చారు. గోపాలరావు గారు లేచి ఎదురు వెళ్లారు. రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ ఆయనను లోనికి తీసుకువచ్చారు. నేను చెప్పలేదు, వీళ్లే గిరిజ, తమ్ముడు రవి అంటూ పరిచయం చేశారు. అప్పటికే గిరిజ, రవి సగౌరవంగా లేచి నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించారు. కూర్చో, నేనిప్పుడే వస్తాను అంటూ రాజగోపాలరావు గారు లోపలికి వెళ్లారు. శేషారత్నం కూర్చున్నాడు. గిరిజ, రవి కూడా కూర్చున్నారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నాడు రవి. నా మేలా అన్నాడు శేషారత్నం.
అవును, మీ అంత గొప్ప మనసు ఇంకెవరికీ ఉండదేమో. మా అక్కకి మీరంటే ప్రాణం. మీ పేరు తలవని రోజు లేదంటే నమ్మండి అని ఉత్సాహంగా చెప్పేశాడు. ఏమిటి? శేషారత్నం ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. తను వీళ్ళకి ఎప్పుడు ఏ విధంగా సాయపడ్డానా అనే మీమాంసలో పడ్డాడు. మేము మిమ్మల్ని కళ్ళారా చూస్తామని అనుకోలేదు. ఈ క్షణం మా ఇద్దరి జీవితాల్లో చాలా అపురూపమైనది డగ్గొత్తికతో అంది గిరిజ. శేషారత్నం కళ్ళు రెప్రెపలాడాయి. ఆ ఇద్దరి వెంక అయోమయంగా చూడసాగాడు. మీలాంటి ధర్మాత్ములు 100కి 1 ఉంటే మాలాంటి పేదవాళ్ళకి ఎంతో సాయం చేకూరుతుంది అన్నాడు రవి. శేషారత్నం తనని తాను నిలువరించుకుంటున్నాడు. వీళ్ళకి నేనేదో సాయం చేసే ఉంటాను, ఎక్కడో ఎప్పుడో మర్చిపోయాను అనుకున్నాడు. ఇంత అందమైన ఆడపిల్ల ఇలా కృతజ్ఞతలు చెబుతూ రోజూ మీ పేరు తలుచుకుంటున్నానని అంటుంటే ఆయనకి చెప్పలేనంత ఆనందం ముంచుకొచ్చింది. గర్వంతో ఛాతీ నిటారుగా అయింది. మీకు ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటే ఇప్పుడు మాకెంతో హాయిగా ఉంది అంది గిరిజ. దానికేముంది, నేను లేచిన తర్వాత ఎంతమందికో సాయం చేస్తూ ఉంటాను. అలాగే మీకు చేసి ఉంటాను. ఆ మాత్రానికి మీరింత పెద్ద మాటలు చెప్పనవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ మనిషిగా పుట్టింది ఎందుకట? సాటివారికి సాయపడకపోతే ఇతరులకు మేలు చేయని మనిషి మనిషే కాదు, పశువు కింద జమ. మీరే ఆలోచించండి. పశువు తమ తోటి పశువులకు ఏం సాయం చేయగలదు? గిరిజా రవి అతి శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నారు. ఇంతలో మేనేజర్ వచ్చాడు. అతను ఫోన్ తీసుకువచ్చాడు. మీకు ఫోన్ వచ్చిందండి అని చెప్పాడు. శేషారత్నం ఫోన్ అందుకుని టీవీగా ఫోన్లోకి హలో శేషారత్నం హియర్ అన్నాడు. ఆ పేరు వినగానే గిరిజా రవి ముఖాలు చూసుకున్నారు. ఆ ఫోన్ రాజమండ్రి నుంచి ట్రంక్ కాల్. హలో, నమస్కారం అండి. నేనే శేషారత్నాన్ని మాట్లాడుతున్నాను. మీ కేసు సోమవారం హియరింగ్ ఉంది. మీరేం అధైర్యపడకండి, మనం గెలిచినట్టే. ఆ 25 ఎకరాల కొబ్బరి తోట ఇక మీదే అయిపోయిందనుకోండి. ఈ శేషారత్నం కేసు చేపడితే ఓడిపోవడం అంటూ లేదండి ఆయన అరుస్తూ చెబుతున్నాడు. అక్క, శేషారత్నం అంటారేమిటి? ఈయన పేరు చంద్రశేఖరంగా అన్నాడు రహస్యంగా. ఏమోరా, అసలు పేరు ఇదేనేమో, అది పెట్టుకున్న పేరేమో. అలాగే, తమరికి సోమవారం రాత్రి ఫోన్ చేస్తాను. శేషారత్నం ఫోన్ పెట్టేశాడు. ఇంతలో పోర్టికోలోకి తెల్లటి ఫియట్ కారు వచ్చి ఆగింది. డోర్ తెరుచుకుంది. అందులో నుంచి తెల్లని బట్టలతో చక్కటి క్రాఫ్ట్తో ఒక యువకుడు దిగాడు. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన తొందర ఉన్నట్లుగా అతను కారులో నుంచి మెరుపులా దిగి త్వరగా హాల్లోకి వచ్చాడు. చకచకా మెట్ల వైపు వెళ్లబోతూ శేషారత్నాన్ని చూడగానే ఆగి హలో అంకుల్, ఆస్తమా ఏమంటోంది అంటూ పలకరించాడు. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న అపరిచితుల మీద అతని దృష్టి పడగానే తటపటాయింపుగా చూస్తూ తాతయ్య ఎక్కడా అంటూ వెళ్ళిపోబోయాడు. ఇదిగో ఇలారా ఒకసారి, శేషారత్నం చెయ్యూపి పిలిచాడు. మెట్లెక్కి వెళ్ళబోతున్న చందు ఆగి ఆయన దగ్గరకు వచ్చాడు. శేషారత్నం గిరిజను పరిచయం చేశాడు. చూడు, ఈ అమ్మాయి పేరు గిరిజ, ఇతను రవి, ఈ అమ్మాయికి తమ్ముడు. నాకు గుర్తులేదు కానీ నేనెప్పుడో వీళ్ళకి సాయం చేశానట అన్నాడు సగర్వంగా. చందు కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం నటించాడు. అంకుల్, మీరా? సాయమా? ఆంటీకి తెలిసే చేశారా లేక రహస్యంగానా? భార్య ప్రసక్తి రాగానే శేషారత్నం ముఖం చిన్నబోయింది. ఆవిడంటే నాకు భయం అనుకున్నావా? ఆయన గిరిజకి చందుని పరిచయం చేశాడు. ఇతను రాజగోపాలరావు గారి ముద్దుల మనవడు, పేరు చంద్రశేఖర్. చంద్రశేఖరా? గిరిజా రవి ఇద్దరూ అప్రయత్నంగా ఒకేసారి అనేశారు. అవును, మేమంతా చందు అని పిలుస్తాం. ఏమిటి అలా చూస్తున్నారు? ఆ పేరు వింటే మీకెందుకంత ఆశ్చర్యం కలుగుతుంది? ఆయన ఆరా తీశాడు. రవి, గిరిజ ముఖాలు చూసుకున్నారు. ఇంతలో రాజగోపాలరావు అక్కడికి రానే వచ్చారు. ఆయన మనవణ్ణి చూడగానే చందు, నువ్వు వచ్చావా? రావేమో అనుకున్నాను. చూడు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ రోజు విజయవాడ ప్లాట్ఫారం మీద నా ప్రాణాలు రక్షించిన దేవత అని చెప్పానే, ఈ అమ్మాయే గిరిజ. చందు ఒకసారి గిరిజ వైపు ఆసక్తిగా చూశాడు. నిజంగానా? అతను వెంటనే 2 అడుగులు ముందుకు వేసి గిరిజకి అభిముఖంగా వచ్చాడు. తాతయ్య మీ గురించి అంతా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ మేలు ఈ జన్మలో మరువలేను అన్నాడు. రవి ఉండబట్టలేనట్టుగా శేషారత్నాన్ని అడిగాడు. మీకు శేషారత్నం పేరుగాక ఇంకో పేరేదైనా ఉందా? నాకు ఇంకో పేరు పెట్టుకునే కర్మేముంది? శేషారత్నం మా అమ్మమ్మ పేరు. పెద్దయిన తర్వాత మార్చుకుందామని చూశాను, కానీ ఆ పేరు వచ్చి వచ్చింది. BA ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. లాలో త్వరగా సీట్ వచ్చింది. ప్లేడర్ వృత్తి మొదలుపెట్టిన తర్వాత ఇక డబ్బుకి ఎన్నడూ తొడుములాట లేదు. ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఎందుకంటే అని రవి నసిగాడు. ఎందుకో నేను చెప్పనా? రాజగోపాలరావు గారు కల్పించుకున్నారు. రవికి వైద్య సహాయం కోసం గిరిజ పేపర్లో ఇచ్చిన ప్రకటనకి చంద్రశేఖర్ అనే ధర్మాత్ముడు 2000 రూపాయలకి డీడీ పంపించాడు. అందుకని. అవునా గిరిజ? గిరిజ అవునన్నట్లు తల ఊపింది. ఏమిటి, 2000 రూపాయలా? శేషారత్నం ఆశ్చర్యపోయాడు. రాజగోపాలరావు గారు మనవడి వంకే చూస్తున్నారు.
అతని ముఖంలో గబగబా రంగులు మారాయి. ఏమిటి ఆ ప్రకటన ఇచ్చింది? అతను సందేహంగా గిరిజ వైపే చూశాడు. అవునరా చందు, నువ్వు నీ పుట్టినరోజు నాడు మీ అమ్మ జ్ఞాపకార్థం చేసే మంచి పనిగా పేపర్లో ఓ అనాథ యువతికి తన తమ్ముడికి హృద్రోగం ఉందని వైద్య సహాయం చేయమని అభ్యర్థిస్తూ ఇచ్చిన ప్రకటన చూసి సాయన్న ద్వారా 2000కి డీడీ పంపావే, ఆ అమ్మాయే ఈ గిరిజ. ఆ కుర్రాడు ఇతనే. నువ్వు పంపిన డబ్బు ద్వారానే ఆ అమ్మాయి ఆపరేషన్ జరిగింది అన్నాడు. ఏమిటి, నిజంగానా? చందు నమ్మలేనట్లుగా గిరిజ వైపు రవ్వైపు చూస్తున్నాడు. అవును చిన్నబాబు, ఈ సంగతి మాకు నిన్ననే తెలిసింది అక్కడున్న సాయన్న అన్నాడు. రియల్లీ గ్లాడ్ టు మీట్ యూ. రవి చెయ్యి అందుకుని కరచాలనం చేశాడు. గిరిజని చూస్తూ వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. రాజగోపాలరావు గారు చెప్పేశారు. గిరిజ, నీ తమ్ముడికి సహాయం చేసిన మహానుభావుడు వీడే. శేషుని తమాషా చేయడానికి వాడు అనిపించేలా మీకు చెప్పాను అన్నారాయన. ఎరా, నువ్వు సాయం చేసినట్టే ఫోజు పెట్టేశావే. నేను లోపల నుంచి కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. శేషారత్నం ముఖం మొదట వెలవెలపోయినా ఆ తర్వాత నవ్వేశాడు. చందు శేషారత్నం వైపు చూశాడు. అంకుల్, ఏమిటి, తనే చంద్రశేఖర్ అని చెప్పారా అన్నాడు. నేను చెప్పలేదు, వాళ్లే అనుకున్నారు. ఆయన నసిగాడు. ఆయన ముఖం చూడగానే, చందు, ఇక్కడ సరిగ్గా ఈ సమయంలో ఆంటీ ఉండాల్సింది. ఈ జోక్ ఇంకా రక్తి కట్టేది అంటూ ముఖం పైకెత్తి బిగ్గరగా నవ్వేశాడు. రాజగోపాలరావు గారు కూడా నవ్వారు. శేషారత్నంకి కూడా నవ్వొచ్చేసింది. సాయన్న ముసిముసిగా నవ్వుతుంటే మేనేజర్ పెదవులు బిగబట్టి చూస్తున్నాడు. అందరి నవ్వులతో హాలు ప్రతిధ్వనించింది. కానీ గిరిజ నవ్వలేదు. ఇతనా చంద్రశేఖర్? గిరిజకి మెరుపు దెబ్బ తిన్నట్లయింది. గిరిజా కళ్యాణంలోని 4వ భాగాన్ని విన్నారు కదండి. మిగతా కథని తర్వాతి భాగంలో విందాం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.